హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంటి ముందు ఈ చెట్టు ఒక్కటి ఉంటే చాలండి, కానీ ఇవి నైటే పూస్తాయి. నైట్ ఈ పూల కోసము ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా. చాలామంది ఈ పూలు తెలిసిన వాళ్ళు మాత్రం చెట్లు ఉంటే మాత్రం ఒక్క మొగ్గైనా ఉంటే నైట్ వదలకుండా ఆ పువ్వునైతే చూస్తారండి. ఆ పువ్వు విరబూసినప్పుడు చూసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఆ పువ్వు విరబూసినప్పుడు అక్కడ ఎంత మంచి సువాసన వెదజల్లుతుందంటే అంత బాగుంటుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ చెట్టు దగ్గర. అసలు నిజంగా ఇది దేవుడి పుష్పం అని చెప్పొచ్చు. దీన్ని బ్రహ్మకమలం అంటారండి. ఈ బ్రహ్మకమలం అని పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ బ్రహ్మ చేతిలో ఒక పువ్వు ఉంటుంది, మీరు గమనించారో లేదో. అదే మాదిరిగా అనిపిస్తుందండి ఈ పువ్వు. ఆయన చేతిలో ఉండేది తామర పువ్వు లేకపోతే ఇటువంటి పువ్వు నాకైతే తెలియదు, కానీ ఇదే రకంగా అనిపిస్తుంది. అందుకనే ఈ పేరు పెట్టారేమో, ఆయన పువ్వే అని ఈ పేరు పెట్టారేమో అని అనుకుంటాను. ఈ పువ్వు ఎక్కడ పూస్తుందో తెలుసా అండి మీకు? ఆకుల్లో నుంచే వస్తుంది. ప్రతి ఆకుకి 2-3 మొగ్గలేసి ఈ పూలైతే వస్తాయండి. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఒక నాభి నుంచి పువ్వు వచ్చినట్టు ఎంత బాగా వచ్చున్నాయో. ఈ పువ్వుని ఒక్క పువ్వు దేవుడికి పెట్టండి, ఎంత మంచి సువాసన అంటే మీరు నైట్ పెట్టేసి తలిపేయండి, ఉదయాన్నే పోయి చూడండి ఆ రూమ్ అంతా ఎంత మంచి వాసనతో ఉంటుందో. మంచి సువాసన ఉంటుంది. చాలా అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. మీరు పెట్టి చూడండి. ఈ పువ్వు దొరికితే మాత్రం పెట్టండి. ప్రతి ఇంట్లో ఈ చెట్టు వేసుకోవచ్చండి. ఈ చెట్టుని ఆకు గిల్లి వేసినా కూడా వస్తుందండి. ఆకు కట్ చేసి వేయండి, చెట్టు వస్తుంది. అంత బాగా వస్తాయి. బ్రహ్మకమలం అనేది చెట్టు దొరికితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరింట్లో వేసుకోండి. ఆ పూలు దేవుడికి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు ఇంకా మంచిగా మీకు పెడుతూ ఉంటాను.